మీ పేరు ఏం పేరేనా? నమస్తే అన్న, నా పేరు కమల్ సురేష్. కమల్ సురేష్, ఏం చేస్తారు మీరు? ఏబీవీపీ నేను స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి చేస్తున్నానా, నేను జర్నలిజం లో పిహెచ్డి నడుస్తా ఉంది. ఓకేనా, ఇది గవర్నమెంట్ కి సంబంధించిన దాంట్లో అంటే నిన్న 2 days నుంచి బాగా వైరల్ అవుతున్నారు కథ అంతా. జియో నెంబర్ 55 చేయాలని చెప్పేసి శాంతియుతంగా వాళ్ళు చేస్తున్నారు, లేదని చెప్పేసి మళ్ళీ ఒక గడబిడమైన వాతావరణం. అసలు ఏందన్నా ఇష్యూ ఏంటి అసలు? ఏదైతే అగ్రికల్చర్ యూనివర్సిటీ యొక్క ల్యాండ్ ను హైకోర్టు కేటాయించాలనేది జియో నంబర్ 55 అన్న. అసలు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినాక ఏంటంటే, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినాక మొదటగా తీసినటువంటి జియో ఏంటంటే యూనివర్సిటీ యొక్క ల్యాండ్. ఈ యూనివర్సిటీ యొక్క ల్యాండ్ జియో నంబర్ 55ను హైకోర్టు కట్టించాలని. ఇప్పటికే హైకోర్టు సిటీ నడిబొడ్డున మంచిగా ఉంది, కానీ ఇంకా నూతన హంగులతోటి హైకోర్టు కట్టాలని జియో నంబర్ 55ను తీయడం జరిగింది. సో మేము రేవంత్ రెడ్డి గారికి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే జియో నంబర్ 55ను తీసుకురావడం వలన ఈరోజు అగ్రికల్చర్ యూనివర్సిటీ మరియు ఉద్యానవన యూనివర్సిటీకి సంబంధించినటువంటి 100 ఎకరాలు ఈరోజు పోవడం వలన ఈ ల్యాండ్ లో ఉన్నటువంటి వందల రకాల ఔషధ మొక్కలు ఉన్నాయి, మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి. అదేవిధంగా వెజిటేబుల్స్ పైన పరిశోధన జరుగుతుంది ఆ ప్రదేశంలో. అదేవిధంగా ఈరోజు బయోడైవర్సిటీగా పార్కును అనేది ఏర్పాటు చేయడం జరిగింది. గత 30 సంవత్సరాలుగా యూజీసీ నుండి కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ నుంచి కావచ్చు, లక్షల రూపాయల ఫండ్లు వెచ్చించి పెద్ద పెద్ద ఔషధ మొక్కలు కావచ్చు, వెజిటేబుల్స్ మొక్కలు కావచ్చు, ఈ విధంగా పెంచి అక్కడ అనేది పరిశోధన జరుగుతుంది. ఈ పరిశోధన జరిగిన తర్వాత నూతన వెజిటేబుల్స్ ను ఏ విధంగా అయితే సృష్టించాలి, నూతన వంగడాలను సృష్టించి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులను రాజులుగా చేయాలనే కాన్సెప్ట్ తోటి ఈ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ప్రతిదీ పరిశోధన జరుగుతూ ఉన్నది. సో ఈ పరిశోధన మూలంగా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అన్నాడు కదా, మేము ఇందిరామ రాజ్యం తీసుకొస్తాం, రైతు రాజ్యం తీసుకొస్తామని. సో ఈ రైతు రాజ్యం, ఇందిరామ రాజ్యం రేవంత్ రెడ్డి గారు తన యొక్క కళ సఫలీకృతం చేసుకోవాలన్నా అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఈ బయోడైవర్సిటీ పార్క్ ఉండాలి. అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఈ బయోడైవర్సిటీ పార్క్ ఉంటేనే రైతు రాజ్యం అనేది సాధ్యమవుతుంది. కాబట్టి మీరు హైకోర్టు కట్టాలనుకున్నటువంటి ఈ జియో 55ను వెనక్కి తీసుకోవాలి. మేము ఏమంటున్నాం, ఈ హైకోర్టును ఏదైతే యూనివర్సిటీ ల్యాండ్ లో కాకుండా వేరే ప్రదేశంలో హెచ్ఎండి ల్యాండ్స్ ఉన్నాయి చాలా రకాలుగా. ఓకే, నేనేమంటున్నా అంటే అసలు ఒక ఫాల్స్ ప్రాపగండా గతంలో అసలు యూనివర్సిటీలన్నీ కిల్ అయిపోతా ఉన్నాయి, అసలు యూనివర్సిటీలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి ఇదే ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్థాయిలో అయితేనేది చాలా మంది మాట్లాడారు కదా. ఇలా గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ దాడి యూనివర్సిటీల మీద జరిగింది. అవును, ఎట్లా చూస్తారు మరి? ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక ప్రతి యూనివర్సిటీ నిర్వీర్యం చేశారు. యూనివర్సిటీలో టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు లేవు. యూనివర్సిటీకి వస్తావా? ఒకవేళ యూనివర్సిటీకి ఇదే ఆర్ట్స్ కాలేజ్ ముంగట ప్రాంగణంలో రేవంత్ రెడ్డి రావడానికి ఆ రోజు అక్కడ ఉన్నప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ పర్మిషన్ లేదు యూనివర్సిటీకి రావాలంటే. దొంగ చాటున యూనివర్సిటీలోకి వచ్చి రేవంత్ రెడ్డి స్పీచ్ మాట్లాడిపోయిండు. అతని యొక్క స్పీచ్ యొక్క సారాంశం ఏంటంటే, యూనివర్సిటీలన్నీ నిర్వీర్యమైనాయి, టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు లేవు, రీసెర్చ్ వ్యవస్థ కుంటుపడింది. మేము అధికారంలోకి వస్తే యూనివర్సిటీలన్నీ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ లాగా తీర్చిదిద్దామని ఆ రోజు రేవంత్ రెడ్డి చెప్పిండు. ఎస్, రేవంత్ రెడ్డి గారు ఈరోజు సూటిగా ప్రశ్నిస్తున్నాము. మీరు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ లాంటి చేస్తామని ఆ రోజు ప్రగల్భాలు పలికిరు. మీరు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చాలా మంది నిరుద్యోగులుగా ఉన్నారని చెప్పారు కదా, మరి యూనివర్సిటీల మీదనే మీ కళ్ళు ఎందుకు పడ్డాయి అంటే, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వమైన ఒకటే ఎజెండా ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామీణ విద్యార్థులు, పేద విద్యార్థులు ఈరోజు యూనివర్సిటీలో వచ్చి నువ్వు హయ్యర్ ఎడ్యుకేషన్ ను అభ్యసించకూడదు, హయ్యర్ ఎడ్యుకేషన్ ను చదువుకోకూడదని వీళ్ళ యొక్క ఎజెండా స్పష్టంగా అవుతుంది. కాంగ్రెస్ పార్టీ అయినా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చి 100 ఎకరాలు గుంజుకుంటుంది. ఈరోజు టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయక ఈరోజు రకరకాల విద్యార్థులను వేధించింది. అంటే ఈ రెండు పార్టీల ఒకటే ఎజెండా ఏంటంటే, గ్రామీణ ప్రాంతంలోని విద్యార్థులను, గ్రామీణ ప్రాంతంలోని రైతు బిడ్డలను ఈరోజు ఉన్నత విద్యకు దూరం చేయడంలోనే వీళ్ళ కుట్ర దాగి ఉన్నదనేది మీరు అర్థం చేసుకోవాలన్నా. ఓకే, రైట్. మొత్తానికి ఏదైతే నిరుద్యోగుల చాలా మంది గత ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నారు, అదందరూ మనం చూసినాం. రైట్స్ వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు తీసుకుపోయి ఈరోజు అధికారం కోల్పోయినాం. కొత్త ప్రభుత్వం వచ్చింది, అసలు ఉద్యోగాల మీద విపరీతమైన మాకు రైతు బంధు ఎందుకు, మాకు అదెందుకు, మా పిల్లలకు ఉద్యోగాలు కావాలని చెప్పేసి ఇలా ప్రజలు కూడా కాంగ్రెస్ నమ్మి ఓటేసింది. బట్ ఇంతవరకు 50 days ఆల్మోస్ట్, అంటే వాళ్ళ ఒక డెడ్ లైన్ మనం చెప్పింది కదా, వాళ్ళు చెప్పిన డెడ్ లైన్ ప్రకారమే ఒక హాఫ్ ఆఫ్ ద డేస్ గడిచిపోతా ఉన్నాయి. బట్ ఇంతవరకు ఒక ఉద్యోగానికి సంబంధించి కానీ లేకపోతే ఒక నోటిఫికేషన్ సంబంధించి మాట్లాడుతున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? షార్ప్ చెప్పండి. ఎస్, రేవంత్ రెడ్డి గారు ఒకటనా అన్ని శాఖలకు మంత్రులను కేటాయించడం జరిగింది, అన్ని శాఖల పైన రివ్యూ చేయడం జరుగుతుంది. కానీ దురదృష్టం ఏంటంటే, విద్యకు సంబంధించినటువంటి రివ్యూని చేయడంలో విఫలమైండు. విద్యకు సంబంధించి ఈరోజు నా దగ్గరనే విద్యాశాఖ ఉండాలని ఆ రోజు అనుకున్నాడు రేవంత్ రెడ్డి, కానీ ఈరోజు విద్యాశాఖ మంత్రి లేదు, విద్యకు సంబంధించినటువంటి రివ్యూ లేదు. అసలు యూనివర్సిటీస్ లో ఏం జరుగుతుంది అనేది రివ్యూ ఇప్పటికీ భర్తీ ఎవరికి చేయలేడంటేనే
కాంగ్రెస్ పార్టీ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, విద్యా వ్యవస్థలో ఇటువంటి లోపాలను సరిదిద్దాలని కానీ, విద్యా వ్యవస్థను మార్పులు చేయాలని కానీ ఎక్కడ కూడా చిత్తశుద్ధి కనిపించడం లేదు. ఇది అందులో భాగంగా ఈరోజు టీఎస్పీసీ చైర్మన్ ఈరోజు మాజీ డీజీపీని రిక్రూట్ నియమించడం జరిగింది. ఎస్, మాజీ డీజీపీని వాళ్ళకున్న సంబంధాలను బట్టి ఆయన నియమించుకున్నాడేమో కానీ నా యొక్క ఒపీనియన్ ఏంటంటే ఒక డీజీపీ స్థాయి వ్యక్తికి ఈరోజు అవగాహన ఉండదని నేను అనుకుంటాను. కాబట్టి ఒక విద్యావేత్తను ఈరోజు టీఎస్పీ చైర్మన్ గా నియమిస్తే ఈరోజు ఉద్యోగాల భర్తీ విషయంలో కావచ్చు, ఎన్ని ఖాళీలు ఉన్నాయి, అసలు గ్రూప్ 4 స్థాయికి ఎటువంటి క్వశ్చన్ అడగాలి, గ్రూప్ 1కి ఏ క్వశ్చన్ అడగాలి, ఇలాంటివి అనేటివి కూడా అవగాహన ఉంటుండే అని నేను అనుకుంటున్నా. కానీ రేవంత్ రెడ్డి గారు ఈరోజు మహేందర్ రెడ్డి గారిని నియమించడం జరిగింది. చూద్దాం, ఎందుకంటే గవర్నమెంట్ వచ్చి 50 రోజులుగా అవుతుందని అంటున్నాం కదా. 50 రోజుల పాలనలో ఆయన రివ్యూ చేస్తే మంచిది. రివ్యూ చేసి ఏ శాఖలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, అసలు యూనివర్సిటీలో ఖాళీలు ఎన్ని ఉన్నాయి, దీనిపైన రివ్యూ చేసి అసలు విద్యార్థులకు ఏం కావాలి, నిరుద్యోగులకు ఏం కావాలి, ఈరోజు యూనివర్సిటీలో ఉన్నటువంటి స్టాఫ్లకు కావచ్చు, రీసెర్చ్ వ్యవస్థ కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఏం కావాలనేది చిత్తశుద్ధి ఉండి ఆయన రివ్యూ చేసి రివ్యూ వరకే కాకుండా ఇంప్లిమెంటేషన్ చేస్తేనే ఈ ప్రభుత్వం నిలకడగా ఉంటుంది. ప్రభుత్వం ఇంకో 10 సంవత్సరాలు కొనసాగుతుంది తప్ప లేని పక్షంలో మేము మొన్న అగ్రికల్చర్ యూనివర్సిటీలో మేము శాంతియుతంగా ధర్నాలు చేస్తుంటే కూడా మా పైన లాఠీలు జరిపించారు. చాలా రకాల కాంగ్రెస్ గవర్నమెంట్ కేసులు కూడా పెట్టడం జరుగుతుంది. సో మేము ఎక్కడ కూడా వెనకడుగు వేసేది లేదు. రేవంత్ రెడ్డి ఎక్కడైనా ఫాల్స్ నిర్ణయాలు తీసుకుంటే ఎప్పటికప్పుడు ఎండగడతాం, ఎప్పటికప్పుడు ప్రశ్నించే గొంతుకగా, విద్యార్థుల గొంతుకగా నిలుస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్.